హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ విన్నీ 19. ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్కి. అయితే చూడండి, ఎక్కడికి వచ్చానంటే చెల్లి వాళ్ళ ఇంటికి నోముకి వచ్చాను. ఆ దీపావళి నోములు జరుపుకుంటారు కదా, మా ఇంట్లో మాకైతే నోములు లేవు. ఇంకా చూడండి, నోము కనిపిస్తుంది కదా అక్కడ పూజ గదిలో. ఇలా నోము అయితే చేసుకుంటారు. ఎలా చేసుకుంటారో మీ అందరికీ చూపిద్దామని నేనైతే ఈ వీడియో తీస్తున్నాను. చూసేయండి ఫ్రెండ్స్. హాయ్ చెప్పు రాధిక. చూడండి, అక్కడ కూర్చుంది కదా మా చెల్లి అనమాట. అక్కడ చూడండి, పూజని ఎంత బాగా అలంకరించారు. పూజ గదిని బంతి పూలతో మొత్తం ఇలా ఇల్లంతా డెకరేషన్ చేశారు. చూపిస్తాం మీ అందరికీ, చూసేసేయండి. చూడండి, మెయిన్ డోరు ఇదైతే. మెయిన్ డోర్లో నుంచి ఇంట్లోకి వెళ్తుంటే మెయిన్ డోర్ ముందు చూడండి, ఇలా అయితే డెకరేషన్ అలంకరించుకున్నారు. ఇల్లంతా ఇలా మంచిగా అలంకరించుకొని దీపాలతోని పెట్టారు. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే పూజ గదిని అయితే చూపిస్తున్నాను మీ అందరి కోసం. ఇలా అయితే పూజ గదిని అయితే రెడీ చేసుకొని ఇంకా అన్ని నోము కోసం రెడీ చేసుకొని పెట్టుకున్నారు. ఇప్పుడైతే పంతులు గారు వస్తున్నారు. రెడీగా పెట్టుకోవాలి కాబట్టి వేరే వాళ్ళ ఇంట్లో అయితే పూజ జరుగుతుంది. వాళ్ళది అయిపోయాక మన దగ్గరికి అయితే వస్తారు. చూడండి, ఇలా అయితే మొత్తం పూలతోని ఇల్లంతా అలంకరించుకున్నారు, ఇంట్లో బయట అనమాట. అత్తమ్మ అయి చెప్పిటు ఇట్లా చెల్లె వాళ్ళ అత్తమ్మ అనమాట. పెద్దమ్మ తస్విక దక్షిత్ వ్లాగ్స్ ఉంది కదా ఛానల్, తస్విక వాళ్ళ అమ్మ అనమాట. పెద్దమ్మ అయి చెప్పు. అదే బాబా, మంకీ అట్లా అన్నదా? అయ్యో, అలా అన్నదా? చూడండి ఫ్రెండ్స్, అదే బాబా ఎలా అంటుందా. పూజ అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడైతే కేదావరి వ్రతం అనమాట జరుగుతున్నది. ఇంకా దీపావళి రోజు, అమావాస్య రోజు చేసుకుంటారు చాలామంది. అమావాస్య రోజు నుండి పౌర్ణమి వరకు ఈ నోములు అయితే కేదావరి వ్రతం నోములు చేసుకుంటారు. మా ఇంట్లో, మా చెల్లె వాళ్ళ ఇంట్లో పూజ ఇలా జరుగుతుంది. చూడండి, పంతులు గారు అయితే వచ్చేసారు. ఆ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉపవాసం ఉండి ఇలా అమ్మవారు లక్ష్మీ పూజ అయితే చేసుకుంటారు. లక్ష్మీ పూజ చేసుకుంటూ ఉంటే ఎంత బాగుంటుంది కదా. నాకైతే మస్తు మంచిగా అనిపించింది. మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తే అప్పుడు దొరికారనమాట పంతులు గారు. దొరికారంటే మనకు పూజ చేయడానికి అందరి ఇళ్ళల్లో పూజలు ఉంటాయి ఆ రోజు కాబట్టి, ఆ ఊర్లో మొత్తం అందరూ ఒకటే రోజు చేసుకునేసరికి అందరి ఇళ్ళలో పూజ చేయించుకుంటారు కాబట్టి పంతులు గారి కోసం వెయిట్ చేస్తూ దగ్గరుండి తీసుకొచ్చారు మా మరిది గారు. ఇంకా 7 o'clock అయిపోయిందనమాట పంతులు గారు వచ్చేసరికి. ఆ రోజు మేము మా చెల్లికి బియ్యం కూడా పోసాము. బియ్యం పోసే టైంకి అయితే కరెంట్ లేదు. కరెంట్ లేకపోయేసరికి నేనైతే వీడియో తీయలేకపోయాను, మీ అందరికి చూపించలేకపోయాను. ఫైనల్గా అయితే పూజ దగ్గరికి వచ్చేసరికి అయితే కరెంట్ వచ్చింది. ఇంకా మీ అందరికి చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నా. నాకు కూడా ఫుల్ హ్యాపీగా ఉంది. అమ్మవారి లక్ష్మీదేవి పూజ అయితే చాలా చక్కగా చేస్తున్నాడు పంతులు గారు. అయితే ఎంత బాగా చేస్తున్నారంటే అంత బాగా చేస్తున్నారు. చూడండి, ఇక్కడైతే కథ వినండి. చెప్పి ఆ దుడ్డుకర్ర లాక్కొని పోతాడు. అయ్యో అని చెప్పి వెనకాలకి వెళ్ళి అక్క గొర్రెల కాపరి దుడ్డుకర్ర తీసుకుపోయింది అంటే సరే అని చెప్పి ఒక బుర్రకాయ చూసి బుర్రకాయ నిండా వరహాలు పోసి చేతికి ఇచ్చి పంపిస్తుంది. ఆ పిల్లవాడు బుర్రకాయ తీసుకొని ఇంటికి ప్రయాణానికి వెళ్తా ఉండగా మార్గం మధ్యలో బిచ్చగాడు ఎదురై, నాయన ఈ బుర్రకాయ నీకెందుకు, నాకు ఇస్తే నేను కనీసం భిక్షమని ఎత్తుకుంటా అని చెప్పి ఆ బుర్రకాయ తీసుకొని పోతాడు. అరే అని చెప్పి వెనకాలకి వెళ్ళి అక్క బిచ్చగాడు బుర్రకాయ తీసుకుపోయింది అంటే సరే నాయన అని చెప్పి ఒక సద్దిపూట చూసి సద్ది నిండా వరహాలు పోసి నెత్తి మీద పెట్టి పంపిస్తుంది. ఆ పిల్లవాడు ఆ సద్దిపూట తీసుకొని వెళ్తూ ఉండగా గరుత్మంతుడు వచ్చి మార్గం మధ్యలో ఆ యొక్క సద్దిమూటను పైనే ఎత్తుకొని వెళ్తాడు. అరే అని చెప్పి చివరిసారి వెనుకకు వెళ్ళి చూసేసరికి ఊర్లో అందరూ అలుపుతుంటారు, ముగ్గులేస్తూ ఉంటారు. అక్క దగ్గరికి వెళ్ళి అక్క ఏంటి విశేషం, అందరూ అలుపుతున్నారు, ముగ్గులేస్తున్నారు అంటే, నీకు తెలియదానైనా దీపావళి పర్వదినం వచ్చింది. ఈ రోజున అందరూ కూడా ఈ కార్తీక మాసం అమావాస్య నుంచి మళ్ళీ పౌర్ణమి వరకు ఎవరైనా ఈ యొక్క కేదారేశ్వర గౌరీ వ్రతాలు నోడుకుంటారో అందరూ కూడా నీకు ఆ విషయం తెలియదా అని చెప్పి అడుగుతుంది. లేదక్క, నేను పుట్టి పెరిగిన. చూసారు కదా, కథ అయితే ఎంత బాగా చెప్పాడో పంతులు గారు. అయితే ఇక్కడైతే గుమ్మడికాయకైతే బొట్లు పెట్టి
పుదిస్తున్నారనమాట. మొత్తం తీయలేకపోయాను. హారతి అయితే ఇస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ పూజ కంప్లీట్ అయిపోయాక మధ్యలో అయితే హారతి పాట పాడుతున్నాడు పంతులు గారే. ఇంకా హారతి పాట పాడుతూ హారతి అయితే ఇచ్చాము. ఫైనల్గా అయితే పూజ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయే అన్నీ తీయలేకపోయాను. కొన్ని క్లిప్స్ అయితే తీశాను. మొత్తం పూజ పెట్టేదాన్ని కానీ మొత్తం అయితే తీయలేకపోయాను ఫ్రెండ్స్. మీకోసం ఈ మాత్రం వీడియో అయితే తీశాను. నాకు ఫుల్ హ్యాపీ. ఈ వీడియో అయితే అందరూ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ పంతులు గారు కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. నాకైతే ముందే చెప్తే ఇంకా ఇలా చెప్పేదాన్ని కదమ్మా అని అన్నాడు. అయినా పర్లేదు పంతులు గారు, మీరు చాలా బాగా పూజ చేశారని నేను చెప్పాను. తను కూడా చాలా మంచిగా పూజ చేశాడు. 1/2 అవర్ పైన చేశాడు పూజ. ఫైనల్గా అయితే పంతులు గారు ఆశీస్సులు తీసేసుకుంటున్నాం అందరూ. నేను కూడా తీసుకున్నాను. ఛానల్ మంచి సక్సెస్ అవ్వాలని దీవించండి పంతులు గారు అంటే అలానే దీవించారు. నాకు ఫుల్ హ్యాపీ. చెప్పాను కదా బొడి బియ్యం పోసానని. తీసేటప్పుడు అయితే కరెంట్ వచ్చేసింది. ఇది మాత్రం ఈ క్లిప్ అయితే తీసాను. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. బాయ్.